అందమైన అమ్మాయి నెంబర్ని 100 రూపాయలకి అమ్ముతాడు ఒకడు. ఒక నెంబర్ ఒక్కడికే కాదండి, చాలా మందికి అమ్మేస్తాడు. ఒకవేళ అమ్మాయి ఇంకా అందంగా ఉంటే ఆ నెంబర్ 1000 కూడా పలుకుతుంది. వ్యాపారంలో ఉందే అనుకుంటున్నారా? అవును, అతను చేసేది లుచ్చా వ్యాపారమే. రీటైలర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన దగ్గరికి రీఛార్జ్ కోసం వచ్చిన అమ్మాయి నెంబర్లు వ్రాసి పెట్టుకుని తర్వాత నెంబర్స్ని 100కి 1000కి ఇలా అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ విషయం అప్పట్లో చాలానే వైరల్ అయింది. ఇలాంటి ఇబ్బంది అమ్మాయిలకి కలగకుండా వోడాఫోన్ వాళ్ళు కొత్తగా ఏదో కనిపెట్టారట. ఎంతకీ అదంటూ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి క్రైమ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. బాలీవుడ్లోకి అడుగు పెట్టిన తర్వాత మాజీ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఎంత బిజీ అయిపోయిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు టాలీవుడ్లో కూడా మంచు మనసు సినిమా అయినటువంటి కరెంటు తీగలను కూడా నటించి అప్పట్లో టాలీవుడ్ జనాల మనసు కూడా దోచిన విషయం మనకు తెలిసిందే. అయితే ఒక్కోసారి క్షణం తీరిక లేకుండా షూటింగ్లో గడపాల్సి వస్తుందట ఆమెకు. ఈ మధ్య కాస్త గ్యాప్ దొరకడంతో భర్తతో కలిసి ఎంజాయ్ చేసేందుకు దుబాయ్కి టూర్ వెళ్ళింది. ఈ సందర్భంగా సన్నీ లియోన్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేసింది. ఈ రాత్రి ఎంతో అద్భుతంగా గడిచింది, మధురానుభూతిని పొందాను అంటూ భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సన్నీ లియోన్ ప్యాంట్లో చేయి పెట్టి ఆమె భర్త పోజులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. రాత్రి ఎంత అద్భుతంగా గడిపితే మాత్రం మరీ ఇలా ఫోటోల రూపంలో అందరికీ తెలియజేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆ ఫోటోస్ చూసిన జనాలు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.